107వ కీర్తన 19వ వచనం 20వ వచనం చదవండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను. ఎప్పుడు దేవుడు వారిని విడిపించాడు? మొర్ర పెట్టినప్పుడు. మొదటి మాట మీద చదవట్ల. కష్టకాలం అంది మొదటిగా కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, రోగాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అధికారుల వల్ల కావచ్చు, శత్రువుల వల్ల కావచ్చు, చుట్టూ ఉన్న మనుషుల వల్ల కావచ్చు, లేదా నీ యొక్క ఉద్యోగ స్థలంలో, నీ ఆఫీస్లో, నువ్వు వర్క్ చేస్తున్న స్థలంలో, లేదా నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న వ్యాధి రోగములను బట్టి, నీ కుటుంబస్తుల వల్ల కానీ నీకు కష్టం అంటూ వస్తే, బాధ అంటూ వస్తే, శ్రమ అంటూ ఎదురైతే ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. యెహోవాకు మొరపెట్టిరి, సృష్టికర్త అనే దేవా మా దిక్కు నీవేనని మొరపెట్టారు, ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఏం జరిగింది? దేవుడు వారి మొర విన్నాడట. మొర విన్నాడు అంటే కార్యం జరిగినట్టే, విడుదల వచ్చినట్టే, స్వస్థత కలిగినట్టే, అద్భుతం జరిగినట్టే, దేవుని సహాయం నీ ఇంటికి వచ్చినట్టే. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించింది. పడిపోయిన స్థితి నుండి నీ దేవుడు లేపబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. అనండి మీ పక్క వారితో, పడిన స్థితి నుండి ప్రభు మిమ్మల్ని లేపబోతున్నాడు. నేను ఎక్కడ పడ్డానంటావా? ఆర్థికంగా పడిపోయిన వాళ్ళ చేతుల పైకి ఎత్తండి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి, సమస్యలో ఉన్న వారి చేతుల పైకి ఎత్తండి, దుఃఖంలో ఉన్న వారి చేతులపై. పడిపోయిన స్థితి అది. ఆ స్థితి నుండి దేవుడు నేను లేవనెత్తాలి. ఆమేన్. నీకు శ్రమ దినమున కృంగిపోవద్దు, ప్రార్థించమని బైబిల్ చెప్తున్నట్టు. ఎస్, ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలెను. యాకోబు పత్రిక 5:13 వచనం చదవండి. జేమ్స్ చాప్టర్ 5:13. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ఏం చేయవలెను? ప్రార్థన చేయవలెను. టీవీలో వార్తలు వినవలెనా? ప్రార్థన చేయవలెను. సీరియల్ చూడవలెనా? ప్రార్థన చేయవలెను. సినిమాలు చూస్తూ కూర్చోవలెనా? ప్రార్థన చేయవలెను. సెల్ ఫోన్లో అటు ఇటు షార్ట్లు చూస్తూ, యూట్యూబ్లు, తర్వాత రకరకాల సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తూ సమయం గడుపుతుంటే నీకు శ్రమ పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి, మనశ్శాంతి ఉండదు. కానీ ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే ప్రార్థించమన్నాడు. శ్రమ దినమున వాళ్ళ కష్టకాలంలో వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు, ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడైన ప్రభు వారిని కలిగిన ఆపదలన్నింటిలో నుండి వారిని విడిపించాడు. ఈరోజు శ్రమ ద్వారా, కష్టం ద్వారా, ఇబ్బంది ద్వారా వెళ్తున్న సహోదర సహోదరి, ప్రార్థించు. ఒకటి, శ్రమ దినమున కృంగిపోవద్దు. రెండవది, శ్రమ దినమున నిరీక్షణ కోల్పోవద్దు. మూడవది, శ్రమ దినమున ప్రార్థన మానొద్దు. నాలుగవది, శ్రమ దినమున భక్తిని విడవద్దు. ఐదవది, శ్రమ దినమున విశ్వాసమును కోల్పోవద్దు. శ్రమ వచ్చిందని చెప్పి విశ్వాసాన్ని విడవకండి, ప్రార్థన మానకండి. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎప్పుడు కూడా విశ్వాసం వదిలిపెట్టొద్దు. అపోస్తలుడైన పౌలు మంచి పోరాటం పోరాడుతుని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, దేవుడు నాకు జయమిచ్చాడని.